గురవే నమః. ఆకవరపు రామాచార్యం ప్రియ శిష్యం అశలార్ధ ప్రబోధకం శ్రీమత్ నిత్యానంద సంకోసు రామచంద్రాచార్యం గురం భజే. రామచంద్రాచార్యం ప్రియ శిష్యం పూర్ణబోధోపదేశికం శ్రీమత్ సత్యానంద నిమ్మలార్జునార్య సద్గురుభ్యో నమః. నిమ్మలార్జునార్యం ప్రియ శిష్యం పాదాల విందామృతం శ్రీమద్ భక్తానంద తీగ ఒప్పలార్య సద్గురుభ్యో నమః. అస్మద్గురు సమారంభం శ్రీకృష్ణ సాందీపమధ్యమం శ్రీ మహావిష్ణు పర్యాంతం వందే గురు పరంపరం. జై సద్గురు మహారాజ్ కి జై. ఈ సభను అలంకరించిన పెద్దలకు, ఈ సభ వేదిక మీద ఉన్న అధ్యక్షులు వెంకటారయ స్వాముల వారికి నా యొక్క ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అమ్మలకి అయ్యలకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. వెల్లయ్య స్వామిగా నా యొక్క ద్వాదశి నమస్కారంలో తెలియజేసుకుంటున్నాను. విజయలక్ష్మి అమ్మగారికి కూడా నా యొక్క ద్వాదశి నమస్కారంలో తెలియజేసుకుంటున్నాను. పిల్లలు తాటాకులతో పిల్లలు గావించి పెండ్లి పేరెంటంబుల్ కొల్లలుగా చేయువారులా తల్లులు గని సత్య మనసు తలిసే రామదిని నిన్ను నీవిట్లు తలసారామదిని కల్లా సంసారము కనిమానవులో సంతాసిల్లగా గురు మంత్ర సిద్ధులు నిజామని తలిచే రామదిని నిన్ను నీవిట్లు తలసారామదిని. గురుగారు ఏం చెప్తాంటే శిష్యునికి, ఆయన చిన్నప్పుడు మనం చేసిన పనులన్నీ కూడా విరక పనులే. పిల్లలు తాటాకులు తీసుకొచ్చి చిన్నప్పుడు బొమ్మర పెళ్ళిళ్ళు చేసుకుంటా, ఆ బొమ్మర గుడ్డలతోటి బొమ్మర పెళ్ళిళ్ళు చేసుకుంటా ఒకేపు పిల్ల తరపున పిల్లగాడి తరపున ఉండి వాళ్ళకి వివాహం చేసినట్టుగా పెళ్లి పేరంటములు గాంచుకుంటాం చిన్నప్పుడు. ఆ పెళ్ళిళ్ళు చేసిన నిజంగానే అనుకుంటుంటాం చిన్నప్పుడు మనం అందరం కూడా. ఈ చేసేటప్పుడు కొల్లలుగా చేయువారుల తల్లులు కానీ మనం చేసే పనులు మన పెద్దోళ్ళు మన తల్లిదండ్రులు చూసి ఆ పిల్లగాళ్ళు ఆడుకుంటున్నారులే, వాళ్ళు బొమ్మర పెళ్ళిళ్ళు ఆట ఆడుకుంటున్నారు అని ఉత్త ఆటలే అని పెద్దలు అనుకుర్రు వాళ్ళు. అట్లనే నీవు కూడా తల్లులు కానీ సత్యం అనుకోరు, ఇది నిజమాట అని వాళ్ళకి నమ్మరన్నమాట వాళ్ళు. ఇది ఉత్త ఆటలే పిల్లగాళ్ళు ఆడుకునే ఆట అనుకుంటారు. అట్లనే నిన్ను నీవిట్లు తలసారామదిని నిన్ను నీవిట్లు తలసారామదిని నీవు కూడా ఒకప్పుడు ఈ ఎరక జగత్తులో ఉన్నన్ని రోజులు కూడా నీది కూడా అట్లనే ఉత్తదే ఆట. ఈ జగత్తులో ఎంత ఆట ఆడినా ఉత్తదే ఆట. కళ్ళ సంసారము కని మానవులు, ఈ సంసారంలో నుంచి ఇదంతా కలరా నాయన శిష్య, ఇది కళ నుంచి మేలుకో, నువ్వు గురుపాదం బట్టి గురు చెప్పే వాక్కును బట్టి నడువు శిష్య, ఇదంతా కూడా జగమంతా కూడా కళ. కళ్ళ సంసారం అని కని మానవులు సంతోషిల్లగా గురుమంత్ర సిద్ధులు నిజమాని కలిసేరామదిని. ఇట్లా మనం మన్నికాడికి పెద్దోళ్ళు గురువులు మహాత్ములు వాళ్ళు చూసి ఈ జగత్తులో ఉన్న ఈ ఇరకలో ఉన్న వాళ్ళని ఈ మొత్తం కూడా నా ఇల్లు నా వాకిలి నాది 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 అనే భ్రమలో ఉన్నాం కాబట్టి వీళ్ళు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఎరకలోనే ఉంటారు. వీళ్ళు ఈ ఎరకల నుంచి ఎప్పుడు బయటపడతారు, ఇది ఒక ఆటమే కదా అని వాళ్ళు అనుకుంటారు. అలా ఇప్పుడు గురువులు పెద్దలు వాళ్ళు అనుకుంటారు. అట్లనే ఈ ఎరక పనులే నాయన అని కూడా మనం కూడా ఈ జగత్తులో ఉండేదంతా కూడా కళ ఎట్లయితే మేల్కొంటున్నామో ఈ జగత్తులో కూడా అట్లనే ఈ జగత్తు నుంచి గురువు ద్వారాగా గురు మేల్కనే గురు ద్వారాగా మేల్కుంటే ఈ జగత్తు కూడా కళ అయిపోయింది. దీనినే ఏమన్నారంటే గురువు గారి కాడ చేరినప్పుడు
పలకనిదే పరిపూర్ణము పలికినదే వెరక ఎనసు పలకబడు ఈ పలుకే ఓంకారంబగు. పలకనిదే పరిపూర్ణము పలికినదే వెరక ఎనసు పలకబడును ఈ పలుకే ఓంకారంబగు. పలకనిదే ఓంకారతీత పరిపూర్ణ మదిరా దాపుల బిందు బయలై అన్నదిరా సొరసీరవల పుల సున్న నీడిన వెరుక గురుతుగా ఉండియా గురుతు విడిసి ఉంటే పరిపూర్ణ మదిరా దాపుల బిందు బయలై అన్నదిరా. ఈ జగత్తు కళని తెలుసుకొని గురువు గారి కాడ చేరినప్పుడు తెలిసినప్పుడు ఆ గురువు గారు నాయన ఇది మొత్తం కళ నేను చెప్పేది నాయన అని ఇగో ఈ బోధ విను నాయన అని సాంఖ్యం తారకం అమనస్కం ఈ బోధ అంతా చెప్పుకుంటూ వచ్చి పరిపూర్ణాన్ని ఎరిగిస్తుండేగా. ఎరిగించేటాడు నాయన ఇది పలుకు లేదు ఈ పరిపూర్ణానికి. పలకనిదే పరిపూర్ణము పలుకు లేకోకుండా ఉన్నది పరిపూర్ణము. ఎట్లా అంటే శబ్దాస్వచ్ఛ రూప రసగంధాలు లేవు ఆ పరిపూర్ణానికి. నామరూపక్రియలు లేవు జనన మరణములు లేవు అంతటా నిమిడీకృతమై ముళ్ళుగుచ్చ సందు లేకోకుండా ఉన్నది నాయన దీన్ని గుర్తెరుగు నాయన అని గుర్తెరిగిచ్చిండు గురువుగారు. పలికినదే ఓంకారమాంసు పలికేదే ఓంకారం. మనం ఎప్పుడైతే ఎదురుగా మనిషి ఎదురైనప్పుడు ఎరక ఎదురైనప్పుడు ఎరక శబ్దమే వస్తుంది కానీ ఎరక లేకపోతే ఉన్నదే పరిపూర్ణము. ఈ ఎరక పలికినప్పుడే పలుకుతుంది ఆ పలికే ఓంకారం అయింది. ఆ పలికే ఓంకారం అయ్యి ఆ ఓంకారం ఈ జగత్తంతా అయింది. ఆ ఓంకారం ఎట్లుందంటే ఈ ఓం అని అక్షరం రాసినప్పుడు ఓంకి కుడి చేయి పక్క సున్నా పెట్టితేనే ఓం అయింది. ఆ సున్నా ఇంకోటి ఎడం చేయి పక్క పెట్టినప్పుడు అది ఉండి కూడా లేకోకుండా అయింది ఆ పలుకు. అది మాట్లాడటానికి శబ్దం లేకోకుండా అయింది. సురసీర వలపుల సున్నా నీడిన వెరుక. సురసీర వలపుల అని అంటే సున్నాకి యువతల అంతా కూడా మొత్తం కూడా అది ఉన్నదంతా కూడా ఎరుక స్వరూపమే. ఆ సున్నాని వీడితే అదేరా పరిపూర్ణం నాయన శిష్య. సున్నా నీడిన వెరుక గురుతుగా ఉండి ఆ గురుతు విడిసి ఉంటే ఆ గురువుగారు ఏదైతే చూపించిండో దాన్ని గుర్తు ఎరిగి ఆ గుర్తు విడిసి ఉంటే అదే పరిపూర్ణం రా శిష్య అని గురువుగారు శిష్యుని చెప్తున్నాడు. అట్లా వెరకను విడనాడిన శిష్యుడు ఎట్లుంటాడంటే వెరకను విడనాడిన శిష్యుడు ఎట్లుండానంటే వెరకను విడనాడిన పురుషుని స్థితి ఎట్టిదని నా పొందుగా వినుమి. సరిపడదనకుము సరిగా వర్తించుసుండు సమరస బుద్ధిన్ కార్యములందు సహసా ప్రవృద్ధిన్ పరిపారి విధాముల పరిస్థితి చేసియు మురసి ఆవాహన పరుగు మరి పరిపారి విధాములు పరువులు పెట్టాడు సమరస బుద్ధిన్ కార్యములందు సహసా ప్రవృద్ధిన్. ఆ ఎరుకను విడనాడిన శిష్యుడు ఎట్లుంటాడంటే ఎరుకని విడనాడిన శిష్యుడు ఎప్పటికని ఏదైనా కావాలి అది కావాలా ఇది కావాలని ఏది కోరడు. తన దగ్గర ఉన్నదాన్ని కూడా మొరవడు. ఏదన్నా ఉన్నదాన్ని చూసి కూడా మొరవడు. అది ఉన్న దాంట్లోనే ఉన్నదాన్ని సరిపించుకోవటమే కానీ నాకు ఉన్నదని సంతోషము లేదు లేదని సంతోషము లేదు. అతనికి ఏది ఉన్నా పైన ఏమీ లేదు. అందరి అందు కార్యములు చేస్తూనే ఉంటాడు. అన్ని పనులు చేస్తూనే ఉంటాడు. చేసుకుంటే కూడా నలుగురితో పాటు తిరుక్కుంటా కూడా ఆయన చేతనే ఉండగా ఆయన మనసులో మాత్రానికి ఇదంతా వత్తదే అని ఆ మనసులో ఉంచుకుంటాడు. ఆ పరిపూర్ణాన్ని ఎరిగిన పురుషుడు ఎరకను విడనాడిన పురుషుడు అట్లా అనుకుంటాడు. ఆ పరిపూర్ణాన్ని ఎరిగిస్తున్నా కూడా గురువుగారు చెప్తుంటే అట్లా వినుకుంటా వచ్చిన వాళ్ళకైతేనే దాని గురించి తెలిసిద్ది. అట్లా చెప్తున్నా వినుకోకుండా పోయే వాళ్ళకి ఆ పరిపూర్ణం గురించి తెలియదు, ఆ ఎరక గురించి తెలియదు. ఎట్లా అంటే హరికర నకముఖ విదలిత కరిమస్తక గణితమైన ఘనమక్తికముల్ దొరికిన వెరుకలే గురిజలు దరియంతురు రొంటి విలువ తమరెరుగకనేక.
అట్లనే బోధ క్రమమెరుగకనేక పరిపూర్ణ బోధను వెరిగింపు సుండిన ఎరుకకే కొందరు మరిగేరి మర్మము తమరెరుగకనేక అట్లనే బోధ క్రమమెరుగకనేక. ఎట్లంటే గురుగారు పరిపూర్ణాన్ని ఎరిగిస్తున్నా కూడా ఎట్లా వెనుకోకుండా వెళ్ళిపోతారంటే హరికర నకముఖ విదలిత అంటే హరి అంటే సింహం, ఆ సింహం హరి కర అంటే సింహానికి ఉన్న చేతులు, కర అంటే చేతులకున్న గోర్లు, కరి నక మస్తక అంటే ఆ ఏనుగు తలకాయ మీద ఈ సింహం చేతులు దుక్కుతున్న గోర్లతోటి ఆ మస్తకాన్ని ఎప్పుడైతే చీల్చిద్దో ఆ చీల్చినప్పుడు ఆ తలకాయలో ఉన్న మెదడులో ఉన్న ముత్యాలు రాలి పడతాయి. అడవిలో రాలి పడ్డప్పుడు ఈ అక్కడ వాళ్ళు కొయ్య వాళ్ళు అడవి మనుషులు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తిరుక్కుంటా అడవిలోనే తిరుగుకుంటూ ఉంటారు. వాళ్ళు తిరుక్కుంటూ ఉండేటప్పుడు ఆ ముత్యాలని వాళ్ళు చూసి వాటిని ఏరుకొని ఈ ముత్యాలని ఇలా తెలియక వాళ్ళ దగ్గర ఉన్న గురిగింజలలో కలిపి కట్టుకొని దండలుగా ధరించుకుంటారు. వాళ్ళు ఆ రెండింటి ఇలవ తెలవక ఈ ముత్యాల ఇలవ ఈ గురిగింజల ఇలవ రెండింటి ఇలవ తెలియక వాటిని కుచ్చి మెడలో వేసుకుంటారు. అట్లనే బోధ క్రమమేరుగకనేక. ఇప్పుడు ఈ మనం కూడా ఎరుక గురించి పరిపూర్ణం గురించి తెలుసుకోక మనం కూడా వినిపించుకోకుండా మన సంసారం మన బంధాలలో పడి ఉండే వెనకబడి ఉన్నాం. అట్లా పరిపూర్ణ బోధను ఎరిగింపు సుండిన ఎరుకకే కొందరు మరిగేరి మర్మము. పరిపూర్ణ బోధను ఎరిగింపు సుండిన అంటే పరిపూర్ణ బోధను ఎరిగింపు సుండిన అంటే ఈ వీడొక చిన్న కథ ఉపమానం తీసుకుందాం. శివపార్వతులు ఇద్దరు కైలాసంలో వాళ్ళు సింహాసనం మీద కూర్చొని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఎట్లా అంటే పార్వతి మరి మనం భూలోకం వెళ్ళాలా, అక్కడ మరి మన భక్తులు ఉన్నారు కదా, మన్ని కొలిసే భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు పరిపూర్ణాన్ని ఎరిగారా ఎరగలేదా మనం చూసి రావాలా పార్వతి అంటే, స్వామి నేను రాను మీరు వెళ్ళండి స్వామి అంటది. ఎందుకు పార్వతి పోదాం రా ఇద్దరం అని అంటే, స్వామి మనం ఎన్నిసార్లు పోయినా వాళ్ళు ఆ పరిపూర్ణ బోధని ఎరగట్లేదు కదా, సరే మీరు వాళ్ళు ఎరగకపోయినా నువ్వు వెళ్తాను అంటున్నావు కదా, నువ్వు ఎన్నిసార్లు పోయినా కూడా వాళ్ళు పరిపూర్ణ బోధ వాళ్ళు అర్థం కావట్లేదు, వాళ్ళు ఎరగట్లేదు, వాళ్ళు మనసు పెట్టి వినట్లేదు స్వామి అంటే, అట్లయినా మనం పోవాలి కదా, మన భక్తులు మన బిడ్డలు కాబట్టి మనం పోవాలి పార్వతి అంటే, సరే స్వామి మీరు వెళ్ళండి నేను రాను అంటది. సరే మీరు వెళ్ళండి అని అంటే, సరే నేను పోతున్న పార్వతి అని భూలోకానికి వస్తాడు. వచ్చినప్పుడు ఫలానా ఎల్లయ్య స్వామి ఇంటికి వచ్చిండు. ఆ శివయ్య గురు రూపంలో వచ్చిండు. నరుడు గురు శివయ్య నర రూపంలో వచ్చిండు. ధరణి నారారు తత్వముల కవ్వలయ్యున్న తత్వమును ఎవడెరుగు, ఆ శివుడ ఈ గురు రూపమున వచ్చి చెప్పకున్న నవ్య తరభోగి శ్రీ సదానంద యోగి అన్నారు. ఆ శివుడు ఈ గురు రూపమున వచ్చి చెప్తుంటే ఇక్కడున్న మన శిశువులందరూ కూడా ఆ గురువు కాడ చేరి కూర్చొని ఈనుకుంటా బోధ వింటా ఉన్నారు. పరిపూర్ణ బోధని ఎరిగిస్తా ఉన్నాడు శిశువులకి. అట్లా 3 రోజులు చెప్తున్నా కూడా 3 రోజుల నుంచి కూడా మంచిగా బోధ వినుకుంటా మంచిగా అర్థమవుతుంది వాళ్ళకి. అర్థమయ్యే సాయంపులా ఈ పార్వతీదేవి కైలాసంలో ఉండి పరీక్ష పెట్టి చూసింది. స్వామివారి పోయిండు కదా 3 రోజులు అవుతుంది కదా, ఏం చేస్తున్నారా ఏందని చూసి తెలకనే వాళ్ళని ఎదురుగా కూర్చోబెట్టుకొని బోధ చెప్పుకుంటూ ఉన్నాడు. కొంచెం ఉంది నాన్న. పార్వతీదేవి పైనుండి చూసి శివయ్య పోయి చెప్తుండు వాళ్ళకి పరిపూర్ణాన్ని ఎరిగిస్తుండు. వాళ్ళు ఎట్లెట్లు ఎరుగుతారా అని ఆ పార్వతీదేవి భూలోకానికి వచ్చింది. భూలోకానికి వచ్చి ఒక ఊరు చివరన ఒక కుటీరం వేసుకొని ఆడ ఉండి ఆమె వచ్చేటప్పుడు ఆమెతో ఒక దాసిని తీసుకొచ్చి ఆ దాసి ఆ పార్వతీదేవి ఇద్దరు ఆ ఊరు బయట ఒక పట్టా కట్టుకొని ఒక కుటీరంలో ఉండి వాళ్ళని ఆ
ఆమెతో వచ్చిన దాసిని ఊళ్ళో పంపించి సాటింపు చేయండి అమ్మా, ఇక్కడ ఊరు బయట పాత ఈను కొనే వాళ్ళు వచ్చారు, ఆ పాత వీను మీ ఇళ్లలో ఉంటే అది తీసుకొని పోయి అక్కడ ఊరు బయట ఉన్న చివరిలో ఉన్నారు వాళ్ళు కొనేవాళ్ళు, అక్కడికి పోయి మీ పాత సామాన్ ఇస్తే వాళ్ళు బంగారపు ముద్దలు ఇస్తున్నారండి అని సాటింపు చేసి రావన్నది. అంటే వాళ్ళకి 1000 ఏళ్ళు ఇక ఆమె వచ్చి సాటింపు చేసుకుంటా ఇక్కడ ఈ గురువు గారు బోధ చెప్పే కాడికి కూడా వచ్చి చెప్పింది. చెప్తాళ్ళకి ఎప్పుడైతే చెప్పిందో ఈ గురువు గారిని ఇక వీళ్ళు చిన్నగా ఇక్కడ ఉన్న భక్తులందరూ ఆమె సాటింపు చేసేది విన్నారు. బంగారపు ముద్దలు ఇస్తున్నారంట ఊరు బయట, మన ఇళ్లలో కూడా పాత సామాన్ ఉంది కదా, ఆ సామాన్ తీసుకొని మనం కూడా పోతే మనకు కూడా బంగారపు ముద్దలు వస్తాయి కదా, ఈ బోధన మనం రేపైనా వినొచ్చు, పోదాం పండి అని ఒకరికొకళ్ళు గుసగుస చెప్పుకొని వాళ్ళు ఒకళ్ళు ఇళ్లలోకి పోయి వాళ్ళ ఇళ్లలో ఉన్న పాత సామాన్ అంతా తీసుకొని ఆ ఊరు చివరికి పోయి ఆ ఊరు చివరిన ఉన్న కుటీరం కాడ పాత సామాన్ ఆడబెట్టి మాకు బంగారు పొంతలు ఇస్తానన్నారు అమ్మ మా పాత సామాన్ తీసుకొని అని అంటే ఇస్తామమ్మా వండండి అని వచ్చిన వాళ్ళందరినీ అట్లా ఆఫ్ చేసి అక్కడి నుంచి పార్వతీదేవి గురువు గారి కాడికి వచ్చింది, శివయ్య ఉన్న కాడికి వచ్చింది. శివయ్య కాడికి వస్తే శివయ్య కాడ కొంతమంది ఒక 10 మంది అయ్యామన్నారు. ఆ 10 మందిలో కూడా స్వామి అయ్యా మీ భక్తులందరూ ఏది అని అంటే ఏమమ్మా ఇప్పుడే వస్తామని వెళ్ళారు, మీరు ఇంటికి వెళ్ళారు అని అంటే వాళ్ళు ఇంకేం వస్తారు స్వామి, వాళ్ళు బంగారపు ముద్దల కోసం పోయారు, ఇంక రారు స్వామి వాళ్ళు అని అంటే బంగారపు ముద్దలు నీకేం తెలుసు అంటే నేనే ఇప్పుడు అక్కడ కుటీర వాళ్ళకి గాంచి బంగారపు ముద్దలను ఆశ పెట్టిన వీళ్ళకి వీళ్ళు మీ కాడ బోధ వినుకోకుండా మీరు పరిపూర్ణ బోధన ఎరిగిస్తున్నా కూడా ఎరుకకే మరిగేరు కొందరు అని వాళ్ళు పరిపూర్ణ బోధన వదిలిపెట్టి బంగారపు ముద్దల కోసం వెళ్ళారు స్వామి, ఇంకెక్కడ శిశువులు వాళ్ళు ఇంక రారు స్వామి అని అంటే ఎంత పని అయిందా పార్వతి, నేను 3 రోజుల నుంచి చెప్పిన బోధ అంతా కూడా వేస్ట్ అయింది కదా, నేను ఎంత చెప్తున్నా పరిపూర్ణ బోధన ఎరిగిస్తున్నా కూడా వాళ్ళు ఎరుకకే మరిగారు పార్వతి, మీ మాటే కరెక్ట్ అయింది పార్వతి అని శివయ్య ఒప్పుకున్నాడు. అట్లనే మనందరం కూడా గురువు గారు వచ్చి మనం బోధ చెప్పేటప్పుడు గురువు గారి కాడే ఉండాలి కానీ బంగారు ముద్దలు వచ్చినప్పుడు ఉరకద్దు ఎవరివైనా, మనకి గురువు గారు చెప్పిన వాక్కుల కాడికి ఎక్కువేం కాదు బంగారం. అట్లనే గురువు కాడ కూర్చొని ఇని అందరు కూడా తరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.